అంటే ఇప్పుడు త్రిష 100 కొట్టి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, ప్లేయర్ ఆఫ్ ది అంతా వచ్చేసరికి కెప్టెన్ అనేవాళ్ళు కూడా మర్చిపోయారు. యాక్చువల్లీ మీరే కెప్టెన్ చాలా మంది. సో మరి కెప్టెన్ నిక్కీ ప్రసాద్ నుంచి ఎలా ఉండేది మీకు కోఆపరేషన్ కానీ ఆవిడతో? నిక్కీ షీఈ్ వండర్ఫుల్ క్యాప్టెన్ అని చెప్పొచ్చు. అంటే టీంని తీసుకెళ్లే విధానం కానీ, ఆ అమ్మాయి ఎంత కామ్ ఉంటుంది. షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్స్ ఐ హావ్ సీన్ అని చెప్పొచ్చు అండి. అండ్ ఐ నో క్యాప్టెన్కి అంత ఛాన్సెస్ రాలేదు నిక్కీకి తను ప్రూవ్ చేసుకోవడానికి, బికాజ్ అస్సలు వికెట్స్ పడలేదు. బట్ స్టిల్ తను ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా టీంని ముందుకు తీసుకెళ్ళటం కానీ, సపోర్ట్ చేయటం కానీ చాలా బాగా చేసింది. ఎస్, మీతో పాటు వచ్చిన ఓపెనింగ్ బ్యాటర్ ఉన్నారు కదా కమిల్ని, ఎలా ఉంటుంది అని మీ ఇద్దరే? అంటే ఇప్పుడు చాలా కొన్ని జోడీలు ఉంటాయి కదా మనకి, గంగూలీ, ద్రావిడ్, ఇలా పోలుస్తున్నారు. అమ్మాయి ఇంకా 16 years చిన్న పిల్ల మెంటాలిటీ, కొంచెం నాటీ ఉంటుంది. బట్ షీఈస్ ఫన్ టు ప్లే. అంటే ఆడటం మీరే ఒక అక్కలాగా నడిపిస్తున్నారా అనుకోవచ్చా? మంచి ప్లేయర్ ఆ అమ్మాయి. మా ఇద్దరు పార్ట్నర్షిప్స్ కూడా చాలా మంచిగా వెళ్ళి ఏషియా కప్ కానీ, వరల్డ్ కప్ కానీ నేను నిజంగా ఎంజాయ్ చేశాను ఆ అమ్మాయితో ఆడటం. మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఫస్ట్ పేరు మితాలి గారు అన్నారు కదా. సో మిగతా అంటే ఓవరాల్గా క్రికెట్లో మీరు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు? మీ షార్ట్ సెలెక్షన్ కానీ, లేదంటే డెలివరీ చేసి అంటే బౌలింగ్లో కానీ ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు? బౌలింగ్ వచ్చేటప్పటికి అదొక గాడ్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. యాక్షన్ అదొక డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది. బట్ కొంచెం సిమిలర్గా అనిల్ కుంబ్లే లాగా ఉంటుంది అంటారు, కానీ అది నాకు బై బర్త్ వచ్చింది అనుకోవచ్చు. బికాస్ నేను ఫస్ట్ ఫాస్ట్ బౌలర్ ఉండే చిన్నప్పుడు. దాని తర్వాత ఒక సార్ వచ్చి నువ్వు మెయిన్ బ్యాటర్ కదా, స్పిన్నర్ అవ్వ అన్నారు. సో సేమ్ యాక్షన్ తో నేను స్పిన్ వేయటం స్టార్ట్ చేసా. ఫాస్ట్ బౌలింగ్ ఏదైతే వేస్తారో అదే స్పిన్ వేయటం స్టార్ట్ చేసా. సో అలా మారింది అన్నమాట. అదే మారింది అది. ఓకే, మరి బ్యాటింగ్ లో ఎవరు మీకు ఇన్స్పిరేషన్? మీ షార్ట్ సెలక్షన్స్ గానీ? బ్యాటింగ్ లైక్ ఐ సెడ్ మితాలి రాజ్. ఐ లైక్, నాకు నిజంగా ఆమె ఇన్నింగ్స్ ప్లే చేస్తుంది, అదంటే నాకు చాలా ఇష్టం. నేను ముందు కూడా చెప్పినట్టు. సో షీ ఈస్ ఆల్వేస్ బీన్ అదర్ దెన్ మితాలి విరాట్ కోహ్లీ. వై? I mean, I feel something similar, the technique wise and everything కొంచెం ఒకటేలాగా ఉంటుంది అని చాలా మంది అంటారు. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ అనగానంటే ఆయన బాగా ఆడతాడు, ఇదంతా ఓకే, హీఈస్ ద కింగ్ ఆఫ్ క్రికెట్. బట్ కాకపోతే ఏంటంటే ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు, లేదంటే హర్డిల్స్ వచ్చినప్పుడు ఎదుర్కొనే ఒక విధానం ఉంటుంది కదా. సో అది కూడా నేర్చుకున్నారా ఆయన నుంచి? అది నా విధానం నాకు ఉంటుంది, ఎవరి విధానం వాళ్ళకు ఉంటుంది. సో నేను వాటి మీద ఏమి. సో అంటే ఎలా ఉంటుంది మీ జర్నీ? అంటే అలాంటి టఫ్ టైమ్స్ వచ్చినప్పుడు, అంటే రేపొద్దున ఒకటి వస్తుంది అనేది హోప్ అనేది ఉంటుంది. బట్ కాకపోతే ఆ హోప్కి ఏంటంటే ఒకళ్ళు ఒక రకంగా వెళ్తుంటారు కదా. కొంతమంది మెడిటేట్ చేస్తుంటారు, కొంతమంది రకరకాల వీటికి వెళ్తుంటారు. సో నేను ఒకటే ఫాలో అయితే ఏమన్నా అంటే ఓకే, ఏదైనా ఓకే ఇంకా బెస్ట్ వచ్చేది ఉంది ముందు, ఇంకా మంచి జరుగుతుంది. జస్ట్ నేను ప్రాక్టీస్ చేస్తాను, నేను ఏదైతే ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటా అది ఇంప్రూవ్ చేసుకుంటా, వచ్చేది అదే వస్తుంది. బికాజ్ పర్ఫామ్ చేసేది ఫైనల్గా నేనే కదా.